హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు అయితే నేను కిడ్స్కి నుంచి మంచి వెజిటేరియన్ రెసిపీతో అయితే వచ్చాను. అదే వెజ్ మంచూరియా అనమాట. సో దీనికోసం నేనైతే ముందుగా మా గార్డెన్లో ఉన్న స్ప్రింగ్ ఆనియన్స్ని అయితే కట్ చేసుకున్నాను. సో ఇలా గార్డెన్లో పెంచుకొని వాటితో కుక్ చేసుకుంటే కనుక చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. సో మా అమ్మాయి అయితే కొంచెం క్యాబేజ్ అయితే కట్ చేస్తుందన్నమాట. పిల్లలకి ఇలాగ వాళ్ళకి అయ్యేటట్టుగా ఇలాగ వర్క్ అయితే ఇస్తూ ఉండండి. కరివేపాకు తీయడము, అలాగే ఏంటి మటర్ లాంటివి ఏమైనా ఓపెన్ చేయడము, ఇలాంటివన్నీ కూడా మనకు పిల్లలకి అలవాటు చేస్తే చాలా బాగుంటుంది. అలా టీవీ స్క్రీనింగ్ టైము, మొబైల్ స్క్రీనింగ్ టైం కూడా చాలా తగ్గిపోతుంది అనమాట. ఈ ఏజ్ నుంచే బాగా అలవాటు చేయాలి ఇలాంటివన్నీ కూడా, వర్క్ కూడా. సో మా అమ్మాయి అయితే చక్కగా క్యాబేజ్ అనేది కట్ చేసేసింది. ఈలోగా నేనైతే క్యారెట్ని బాగా గ్రేట్ చేసేసాను అనమాట. ఇదైతే నేను హాఫ్ క్యాబేజ్ తీసుకున్నాను, అలాగే 1 క్యారెట్ అయితే తురుముకున్నాను. దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పచ్చికారం అయితే వేసాను. ఎందుకంటే పిల్లలకి కదా కొంచెం కారం తక్కువగా తీసుకోవడం బెస్ట్ అని చెప్పి నేనైతే తక్కువ తీసుకున్నాను. సో వీటిని అయితే బాగా మిక్స్ చేసుకొని మనమైతే పక్కనైతే పెట్టుకోవాలి. సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన కానీ పెట్టేస్తే మొత్తం వాటర్ అంతా దిగిపోతుంది అనమాట. యాక్చువల్గా పిల్లలకి క్యాబేజ్ అయితే అస్సలు నచ్చదు, బట్ ఇలా చేసేస్తే కనుక మీరు ఖచ్చితంగా వాళ్ళ క్యాబేజ్ అయితే తింటారనమాట. ఇంట్లో కనుక మనం కొంచెం టైం స్పెండ్ చేసి ఇలాంటి రెసిపీస్ కానీ ట్రై చేసి పెడితే కనుక వాళ్ళు కూడా బయట ఫుడ్ అడుగురు, ఇష్టంగా తింటారు. సో దీంట్లోకి నేను అది వాటర్ అంతా దిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత దాంట్లోకి నేను కొంచెం బియ్యపిండి, అలాగే కొంచెం శనగపిండి అయితే వేసుకున్నాను. కొంచెం క్రిస్పీనెస్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు బియ్యపిండిని అయితే ఎక్కువగా వాడండి, శనగపిండి కొంచెం వాడండి. గ్యాస్ ప్రాబ్లం ఉందనుకున్న వాళ్ళు సో శనగపిండిని అయితే స్కిప్ చేసినా పర్వాలేదు. నేనైతే దీంట్లో బియ్యపిండి యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే కార్న్ ఫ్లోర్, మైదా కూడా యూజ్ చేస్తారు. సో వీటిని అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా కూడా బాగా మొత్తం బియ్యపిండి అంతా మ్యాక్సిమం అందులో ఉన్న మాయిస్చర్ సరిపోతుంది. నేనైతే అసలు వాటర్ యాడ్ చేయలేదు. బాల్స్ అనేవి నాకు చక్కగా అయిపోయాయి. సో ఈ బాల్స్ చేయడంలో కూడా కొంచెం మా అమ్మాయి అయితే కూడా హెల్ప్ చేసిందనమాట. సో ఇంట్లో ఇద్దరమే ఉండడం వల్ల కొంచెం హెల్పింగ్గా ఉంటుంది. ఫస్ట్ ప్లేట్లో బాల్స్ అన్ని ప్రిపేర్ చేసేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. మొత్తం ప్లేట్లో ఈ బాల్స్ అన్ని సర్వ్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ అన్నది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆ బాల్స్ అన్నవి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఆయిల్లోనే ఎక్కువ బాల్స్ వేసేస్తే ఆయిల్ అనేది పిచ్చుకుంటుంది. సో అందులోకి మనము 4 to 5 లాగా కొంచెం కొంచెంగా వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. సో ఇవైతే ఇలా ఉంటాయి. సో క్రిస్పీగా బయట లోపల కూడా బాగా కుక్ అయిపోతాయి. బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసేసరికి నాకైతే ఇన్ని అయ్యాయి. వీటిలో నేను పాపకైతే కొన్ని తీసి అలాగే టమాటో కచప్ వేసి అయితే ఇచ్చానమాట. తనకైతే చాలా నచ్చాయని చెప్తుంది రెసిపీ అయితే. కొంచెం పెద్ద పిల్లలు లాంటి వాళ్ళకైతే కొంచెం వీటిని కొంచెం వెట్టగా కొంచెం స్పైసీగా అలా ఇష్టపడతారు కదా. సో వాళ్ళ కోసం నేనైతే అంటే మళ్ళీ ప్యాన్ పెట్టి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి అందులోకి జీరా, గార్లిక్, అలాగే జింజర్, కొంచెం చిల్లీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్, క్యాప్సికమ్, అలాగే సోయా సాస్, టమాటా సాస్, అలాగే కొంచెం చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకొని బాగా స్టిర్ చేసుకోవాలన్నమాట. వీటిలోకి కరివేపాకు ఫ్లేవర్ అయితే అద్దిపోతుంది. సో కరివేపాకు ఫ్లేవర్ మాత్రం మీరు మిస్ అవ్వకండి. ఈ రెసిపీ అయితే ఈ వీడియోలో చూపించినట్టుగా చేస్తే కనుక మీరు రెస్టారెంట్ స్టైల్లో రెసిపీ లాగా అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది మొత్తం రెసిపీ అంతా కూడా నాకు మా హస్బెండ్కి కూడా చాలా నచ్చింది అనమాట ఈ రెసిపీ. అలాగే స్పైసీ లెవెల్స్ బాగా ఇష్టపడే వాళ్ళు అయితే అందులో కొంచెం పచ్చికారం కూడా యాడ్ చేసుకోవచ్చు. మా హస్బెండ్కి కూడా నాకు కూడా కొంచెం స్పైసీ అనేది ఇష్టం కాబట్టి సో మేమైతే రెడ్ చిల్లీ పౌడర్ అయితే నేను కొంచెమే యాడ్ చేశాను, మరీ ఎక్కువైతే యాడ్ చేయలేదు. దాంట్లోకి మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత అందులోకి మంచూరియా మనం చేసిన బాల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రై అయినవి అవి ఇందులోకి యాడ్ చేసుకొని హాట్ అంటే ఫ్లేమ్ అనేది హైలో పెట్టి బాగా టాస్ అయితే చేయాలన్నమాట. ఆ బాల్స్ అన్నీ కూడా బాగా పీల్చుకొని బాగా టేస్టీ అయితే ఎన్హాన్స్ అయితే అవుతుంది. సో ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా బాగా అందులోకి పీల్చుకున్న తర్వాత వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపైన స్ప్రింగ్ ఆనియన్స్ కనుక చల్లుకొని తింటే డెకరేషన్ చేసి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ అలాగే పిల్లలకి కానీ పార్టీస్లో కానీ ఇలాంటి రెసిపీస్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ రోజే మాకు ఇంటి దగ్గర అయితే వర్షం పడింది. సో మా క్లైమేట్కి ఆ రెసిపీకి అయితే బాగా సెట్ అయ్యింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. అండ్ బై ఫ్రెండ్స్, అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.